నేను ఆవేశంగా మాట్లాడడం ఇష్టం లేక మాట్లాడడం లేదు. వీళ్ళు చేసే దుర్మార్గాలు. ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో ప్రాజెక్టు కొట్టుకుపోయినా చంద్రబాబు మాట్లాడాడు. ఎంత బూతులు తిట్టుకొని కొట్టుకొని చంపుకుంటారేమో అని మనకు కనిపించే ఇద్దరు వైద్యవర్గం నాయకులు చంద్రబాబు హయాంలో కొట్టుకుపోయినా జగన్ మాట్లాడాడు. నీళ్ళకు సంబంధించిన ప్రాజెక్టుల విషయాలలో ఏ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసి నీళ్ళు తీసుకొచ్చినా అపోజిషన్ పార్టీగా ఆనాడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు కావచ్చు, చంద్రబాబు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎప్పుడు వాళ్ళు బయట పెట్టుకోలే ఏ విషయాలు. ఎందుకంటే మన రాష్ట్రం కొరకే కదా దొంగతనం చేస్తుంది చేయనీయలేమని చెప్పి. కానీ ఇవాళ ఈ దుర్మార్గులు వీళ్ళు చేస్తున్న దుర్మార్గం ఇంటి దొంగ ప్రాణగండం అని ఈ ఇంటి దొంగల్ని పట్టుకొని చంద్రబాబు అవతల ఈ దుర్మార్గాన్ని చేయిస్తున్నాడు. వాస్తవానికి కేసీఆర్ వాళ్ళు ఎట్లా పోతిరెడ్డిపాడును తొమ్ముకపోయినారో, ఏ అనుమతులు లేకుండా దౌర్జన్యంగా వాళ్ళ చేతుల పెత్తనం ఉంది, వాళ్ళ వైపు ఉందని చెప్పి అదే పద్ధతుల్లో మనం గోదావరిని కొల్లగొట్టాలి, గోదావరిని మనం తెచ్చుకోవాలి అని చెప్పి చేసిన ప్రాజెక్ట్ ఇది. ఆ కాలువ 3 TMCల నీళ్ళని తీసుకొచ్చే కాలువను పెట్టిండు ఆనాడే, మొదటి రోజు చెప్పకుండా పెట్టిండు. నా రాష్ట్రం కొరకు నేను దొంగతనం చేసినా ఏం తప్పు లేదు. కాలువ తీసేటప్పుడు చెప్పలే 2 TMCలకు అని చెప్పిండు. ఎందుకంటే అనుమతులు ఇవ్వరు కాబట్టి పైన. కానీ 3 TMCలు చేసిండు. తెలంగాణ రాష్ట్రం కొరకు చేసిండు, తెలంగాణ రైతాంగం కొరకు చేసిండు. కానీ ఇవాళ మన ఇంటి దొంగలు వాళ్ళకు సద్దులు మోసి దుర్మార్గంగా మన మీద దాడి చేస్తున్నారు. ఇవాళ ఇంత అద్భుతంగా ప్రాజెక్టును కట్టి మొత్తం తెలంగాణలో సరే ముందు పోనీయండి. ఇది ప్రాణహిత, ఇది గోదావరి, ఇది పైనుంచి వచ్చేది శబరి. సరే ఈ బ్యారేజ్లు, పిల్లర్లు, ఇది 85, ఇది 66, ఇది 74. ఈ మొత్తంలో కుంగింది ఒక్క కాళేశ్వరంలో ఒక్కటి పోనీ ఫస్ట్ మేడిగడ్డ దగ్గర మీ నీటి సామర్థ్యం 16.71 TMCలు, అన్నారం దగ్గర 10, సుందిల దగ్గర 8.5, మేడారం 7.78, మల్కపేట రిజర్వాయర్ 3, అనంతగిరి 3.5, రంగనాయక సాగర్ 3, మల్లన సాగర్ 50 TMCలు, కొండపోచమ్మ సాగర్ 15, బస్వాపూర్ 11.5, గంధమల్ల 9.87. కానీ తగ్గించినాం. ఇప్పుడు అక్కడ ప్రజలు సహకరించలేదు భూములు ఇవ్వడానికి, దాంతో తగ్గించాల్సి వచ్చింది దీన్ని, అందుకే ఆగింది. కొండంచేరు 3.5, భూంపల్లి 9, మోతే 2, ధర్మవరపేట 5, కాటవాడ 5, ముద్దోజవాడ 5, తిమ్మకపల్లి 1.5, మొత్తం కలిపి 140 TMCలను మనం వర్షాకాలం వర్షాలు వచ్చినప్పుడే స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో రిజర్వాయర్లు కట్టిండు కేసీఆర్. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కృష్ణ మీద 350 TMCల నీళ్లను ఆపుకోగలిగినన్ని రిజర్వాయర్లు ఏ అనుమతులు లేకుండా కట్టింది. ఉమ్మడి తెలంగాణ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన డబ్బులతోని, పొత్తుల డబ్బులతోని పోతిరెడ్డిపాడును తవ్వుకపోయి పోతిరెడ్డిపాడు నుంచి ఒక్క చుక్క నీళ్లు తీసుకోవడానికి కూడా వాళ్ళకి హక్కు లేదు. కానీ గంత దౌర్జన్యంగా కట్టకపోయారు. ఆ రోజు ఒక్కరు కూడా చంద్రబాబు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి గట్ట చంద్రబాబు కానీ వాటి విషయంలో విమర్శ చేయలే. నీళ్ళ విషయంలో విమర్శ చేస్తే రైతుల్లో వ్యతిరేకత వస్తుంది, దొంగతనం చేస్తే ఏంది తేని మన కొరకేగా తెస్తుండు అని చెప్పి ప్రజలు అనుకుంటారు, మనం బదనమవుతామని చెప్పి సహకరించారు. కానీ ఇవాళ ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారు మనం చూస్తున్నాం. ఏంది అసలు దీని వెనకాల ఉన్న కథ ఏంది? 2, మనం ఇవాళ బనకచెర్ల అనేది అయితే వింటున్నామో ఆ దుర్మార్గం కొరకు, బనకచెర్ల కట్టుకోవడానికి చంద్రబాబుకి అనుమతి రావడం కొరకు మాత్రమే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును పండబెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకొక వైపు దుర్మార్గంగా లారీలు చూడాలి, 100,000 కొద్ది లారీలు. ఇసుక దందా మామూలుగా లేదు.
ఆ రోజు రాత్రి నేను ప్రయాణం చేస్తుంటే ఒక ఊరు నుంచి వెళ్ళి దాటి వస్తున్నాం. 9.8 కిలోమీటర్లు నిలబడున్నాయి లారీలు ఒకదాని వెనకాల ఒకటి ఆనుకొని. 9.8 కిలోమీటర్లు నేను మీటర్ వేసి చూసిన. వేలాది లారీలు, వేలాది కోట్ల రూపాయలు ఇసుకతోని చేసుకుంటూ, ఇసుక దందాతో సంపాదించుకుంటూ అటు స్వామి కార్యం నెరవేరుతుంది, ఇటు స్వకార్యం నెరవేరుతుంది. కానీ రైతుల బతుకు ఎండుతుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనితోని చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ కింద కృష్ణార్పణం చేసిండు. ఇవాళ గోదావరిని కూడా అప్పచెప్తున్నాడు. లారీలు ఏందివి? సుందిల ప్రాజెక్టు పైన, అన్నారం ప్రాజెక్టు పైన నీళ్లు నిలపకుండా నిలుపుతున్నది లారీలను, తోడుతున్నది ఇసుకను, నింపుతున్నది కాంగ్రెస్ నాయకుల జేబులను, ఎండబెడుతుంది తెలంగాణ రైతాంగాన్ని. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని. వేలాదిగా మాకు ఆశ్చర్యం వేసింది. ఇది చూడండి, ఇది 9.5 కిలోమీటర్లు ఉంటుంది ఈ లైన్. లారీ వెనక లారీ ఆనుకొని. దూరంగా కూడా లేవు. హైదరాబాద్ ట్రాఫిక్ ఉన్నట్టున్నాయి. చీకటి దందాలు, ఇసుక దందాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని. కానీ రైతులు మాత్రం ఎండబెట్టే పని. తీసే బాబు ఇక కనబడుతూనే ఉంది భాగవతం వల్లది. పీపీటీ పెట్టి ఓకే. దీంట్లో ఇంకొకటి ఏంది కేసీఆర్ గారు చేసింది? నదిని వాడి కొత్తగా కాలువ తీసి అక్కర లేకుండా, కొత్తగా రైతుల భూమి తీసుకునే అక్కర లేకుండా, కాలువ కొరకు కొత్తగా పైసలు ఖర్చు పెట్టి అక్కర లేకుండా, నది మీదనే, గోదావరి నది మీదనే అక్కడొకటి బ్యారేజీలు కడుతూ కిలోమీటర్ల కొద్దీ నీళ్ళని నింపి వెనుకకు అయినట్టు చేసి ఆ రకంగా నదిని కాలువలాగా వాడుకొని నదిని సజీవంగా ఉంచి అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం చేసింది ప్రపంచ చరిత్రలో కేసీఆర్ ఒక్కడే, ఇంకొకరు కూడా కాదు. వాళ్ళు మాట్లాడిన మాటలు పెట్టండి. చాలామంది సరిగా ఇవన్నీ 1400 కిలోమీటర్ గోదావరి ప్రవహిస్తా అంటే 750 మన దగ్గర ఉంది. ఈ నీళ్ళది కేటాయింపు